నిరుపేదలకి సొంతింటి కళ నిజం చేయాలనే ఉద్దేశంతో నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇళ్లు అప్పుడే శిథిలావస్థకు చేరాయి. అందులో నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఇళ్ల పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఎప్పుడు ఏది కూలి మీద పడుతుందోనని బిక్కుమంటూ బతుకుతున్నారు. అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెచ్చులూడి బయటకొచ్చిన ఇనుప ఊచలతో ఉన్న మహబూబ్ నగర్ రాజీవ్ గృహకల్ప ఇళ్ల దుస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మహబూబ్ నగర్ లో బండమీదపల్లిలో 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ గృహకల్ప కింద నిర్మించిన ఇళ్లను ప్రారంభోత్సవం చేశారు. నిరుపేదల సొంతింటి కళ నిజం చేయాలనే ఆ మహానేత సంకల్పంతో ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ G+3 తరహాలో 12 బ్లాకులు నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 32 ఇళ్ల చొప్పున మొత్తం 384 ఇళ్ల నిర్మాణం జరిగింది. దాదాపు 50 ఏళ్ల వరకు మన్నికగా ఉండాల్సిన ఇళ్లు 20 ఏళ్లకే శిథిలావస్థకు చేరాయి. అయితే తాజాగా రాత్రి సమయంలో మొదటి బ్లాక్లో 3వ అంతస్తు బాల్కనీ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాణ్యత లేని ఇళ్ల నిర్మాణం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 384 ఇళ్లలో చాలా మంది యజమానులు ఇళ్లు అద్దెకి ఇచ్చేయడంతో మెయింటెనెన్స్ విషయంలో యజమానులకు కిరాయిదారులకు మధ్య సమన్వయం లేక గాలి కుదిలేశారు. 3 అంతస్తుల బ్లాకులు నిర్మిస్తే డ్రైనేజీ కోసం కేవలం 2.5 అంచుల పైపులు వేయటంతో తరచూ జామై ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం నేను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి రాజీవ్ గృహకల్పకు సంబంధించినటువంటి ఇంటి యొక్క ఆవరణలో ఉన్నాము. ఇక్కడ 2007లో దాదాపు 12 బ్లాకుల్లో 384 ఇండ్లు నిర్మాణం జరిగింది. ఇక్కడ 12 బ్లాకుల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అంతా కూడా నిరుపేదలే ఈ యొక్క దాంట్లో ఉన్నారు. మనం చూస్తున్నాం ఈ యొక్క 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిరుపేదలకు సొంతింటి కళ నిజం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించినటువంటి యొక్క ఇండ్లు రాత్రి మనం చూస్తున్నాం 1వ బ్లాక్ సంబంధించినటువంటి ఈ యొక్క 3వ బాల్కనీలో అదంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల ఇక్కడ ఉండేటువంటి కాలనీ వాసులంతా కూడా బిక్కుమంటూ జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది. ప్రతినిత్యం కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి మహిళలు, చిన్నపిల్లలంతా కూడా ఈ ప్రాంతంలోనే ఇంటి ముందరనే కూర్చొనేటువంటి వాళ్ళు. కానీ అదృష్టవశాత్తు నిన్న ఇక్కడ ఎవరు చిన్న వర్షం కురుస్తుండేటువంటి క్రమంలో ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. కేవలం ఈ యొక్క బిల్డింగే కాకుండా 12 బ్లాకుల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క నిర్మాణం అనేటువంటిది నాణ్యత లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందనేటువంటి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి వీటికి బిల్డింగ్ యొక్క కాలపరిమితి దాదాపు 50 సంవత్సరాలు ఉండాల్సినటువంటిది అయినా కూడా కేవలం 20 సంవత్సరాలు కాకమునిపే కూలిపోయే తీసుకొచ్చినాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్తున్నారు. ఇది కాంట్రాక్టర్ల అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్గా ధనదాహమే కారణమని చెప్తున్నారు. ఎక్కడికక్కడ కనీసం ఒక ఇనుప ఊచ కొట్టినట్టయితే కూడా ఊడిపోయే స్థితిలో ఉందంటే ఎప్పుడు ప్రాణాల మీదకి వస్తుందో అనేటువంటి భయంతో వీళ్ళంతా కూడా బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. రాత్రి జరిగినటువంటి యొక్క ఘటనతో మాత్రమే 12 బ్లాకులో ఎవ్వరు కూడా నిద్ర లేకుండా జాగారం చేసినటువంటి పరిస్థితి. గత సంవత్సరం లాగా ఇప్పటికే వాళ్ళ వర్షాలిగిన పెద్ద స్థాయిలో వచ్చింటే ఇవన్నీ ఇప్పటికే కూలిపోయే అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక వైపు డ్రైనేజీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నిండిపోయి దుర్వాసనతో ఈగలు, దోమలు వాళ్ళ వల్ల రోగాల బారిన పడుతున్నామని చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి యొక్క బిల్డింగ్ యొక్క నాణ్యతను, తర్వాత మన్నిక ఎన్ని రోజులు ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేసి వీటికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ వాళ్ళు వినిపిస్తుంది. లేకుంటే తమ యొక్క ప్రాణాల మీదకి వస్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుండేటువంటి ఈ కాలనీ వాసులంతా కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు ఆనాడు రాజీవ్ గృహకల్పలో ఇచ్చిన ఇళ్లు వరంగా మారాయని కాలనీ వాసులు చెప్తున్నారు. ఒక్కొక్కరు 85,000 నుంచి ₹1,00,000 వరకు బ్యాంకు రుణాలు చెల్లించామని చెప్తున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కూలి పనులు, ఇళ్లలో పనులు చేసుకుని కుటుంబాలను పోషించేవారే ఎక్కువగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళు ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపడుతున్నాయని, రాత్రి వేళల్లో బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు. డ్రైనేజీల నీళ్లు బయటకు వస్తూ ఉండటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, ఈగలు, దోమలతో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే రిపేర్లు చేయించాలని, లేకుంటే వీటిని కూలగొట్టి కొత్తగా నిర్మాణం చేయించాలని కోరుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్పలో నిర్మించినటువంటి ఇండ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరినాయి. దీంతో ఇక్కడ నివసించే వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఈ కాలనీలో ఉన్నాయి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏమవుతుంది? మేము ఇక్కడ 2007లో వచ్చినాం సార్. అప్పటి నుంచి ఇళ్ళకి పెయింట్లు వేయలేదు కాబట్టి అవి పడిపోతున్నాయి. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఇండ్లు మొత్తం పడిపోతున్నాయి. నిన్న ఫస్ట్ బ్లాక్లో పడిపోయింది. అప్పటి నుంచి మాకు భయం అవుతుంది సార్, ఇంకా మిగతా ఇండ్లు కూడా పడిపోతాయేమో అని. ఇక 9th బ్లాక్ ఉండలేని బంగారం అమ్మి అప్పులు కట్టుకున్నాము. ఇప్పుడు ఇండ్లు కూలిపోతున్నాయి, తీసేయమంటున్నారు. ఏడవై ఉండాలి, బ్యాంకులు అప్పులు అయితే కట్టించుకున్నారు. ఇప్పుడు ఇండ్లు కూలిపోతే ఏమైనా ఉండంటే మాకు ఏమైనా ఇల్లు అలౌట్ చేయండి, కట్టిన దాకా మేము ఉంటాము, కట్టినాక మా ఇండ్లలోకి మేము వస్తామని చెప్తాం. మేము 2007 నుంచి ఉన్నాం ఇక్కడ. అయితే ఓనర్స్ ఉన్న బ్లాక్స్ అయితే కొంచెం మంచిగానే ఉన్నాయి. రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయినారు కదా, రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మాకేందిలే అని పట్టించుకోక కొన్ని అంత మెత్తబడిపోయినవి బిల్డింగ్లు, కొన్ని ఒక 5-6 బిల్డింగ్లు పడిపోయేటట్లు ఉన్నవి. అవి కొంచెం మంచిగా చేయాలనేసి కోరుకుంటున్నాం. 384 కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్వరు పట్టించుకునే నాదుననే లేదు. కట్టినరా ఇచ్చిండ్రా వెళ్ళిపోయినరా అన్నట్లు ఉన్నారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎంత కష్టం, అందరు ఇండ్లలో పని చేసేటోళ్ళు చిన్నగా అన్ని చిన్న పనులు చేసుకొని బతికేతోళ్ళు రెక్కాడితే కానీ డొక్కారదు అన్న పరిస్థితిలో ఉన్నామన్నమాట. 20 ఏళ్ళకెళ్ళి మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఇప్పుడు ట్యాంకు ఇప్పుడు సైడ్ కూలిపోయింది కాబట్టి సరిపోయింది. రేపు ట్యాంకులు అవన్నీ మెత్తబడి కూలిపోతే ప్రమాదం, ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి దయచేసి ఇప్పుడున్న నాయకులన్నా, ఇంతకుముందు ఉన్న నాయకులు ఎవ్వరూ మాకు పట్టించుకోలేదు. ఒక పెయింటింగ్ వేసే పాపాన పోలేడు. దేవులా మంచిగా ఉన్నాం కాబట్టి సరిపోయింది. కల్పకు ఇక్కడ వచ్చి మేము 17 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడనే ఉంటున్నాం. ఈ బిల్డింగ్లు ఎలా ఉన్నాయంటే అసలు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ముట్టుకొని ఇట్లా ప్రెషర్గా నిలబడితే పడిపోయేటట్లున్నాయి అన్ని కుటుంబాలు. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలి. బిల్డింగ్లే కాదు, డ్రైనేజీతో పాటు అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందరికీ ఇల్లు రావాలని కోరుకుంటున్నాం సార్. 10వ బ్లాక్లో మేము ఉంటాం సార్. 10వ బ్లాక్ పైన మొత్తం వాటర్ ట్యాంక్ మొత్తం కూలిపోయి నీళ్ళు మొత్తం మెత్తగా ఉన్నాయి. ప్రతి ఒక్క పైన అట్లనే ఉంది పరిస్థితి. దాన్ని పట్టించుకొని మంచిగా చేయాలనేది కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ డైలీ వేజెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చిన్న పనులు చేసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలతోనే ఉంటున్నాం, చిన్న ఇండ్లు అయినా కూడా. కానీ ఇక్కడ ఇది పెయింటింగ్ చేయించి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటే బాగుంటుండే. ఆ మెయింటెనెన్స్ లేక ఇప్పుడు నైట్ అంతా మేము నిద్రపోలేదు ఈ ఫస్ట్ బ్లాక్ పడ్డందుకు. ప్రతి బ్లాక్లో ప్రాబ్లం ఉంది సార్. బిల్డింగ్ టెస్ట్ చేస్తా అంటున్నారు. ఆ టెస్ట్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిపి చేస్తే బాగుంటుంది. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది, ఎందుకంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఉండలేము కదా సార్. మొత్తంగా మాత్రం ఈ యొక్క దాదాపు బ్లాకులన్నీ కూడా శిథిలావస్థకు చేరినాయి కాబట్టి వెంటనే దీన్ని రిపేర్ చేస్తారా, లేకుంటే డిస్మెటల్ చేసి కొత్తగా చేస్తారా, ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్ మాత్రం ఈ యొక్క కాలనీ వాసుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అంతా విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.